హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ బస్. సో మన ఈ ఊప్స్ కాన్సెప్ట్స్లో మన 4 పిల్లర్స్ ఆఫ్ ఊప్స్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఒక చిన్న టాపిక్ మిగిలిపోయింది. సో అది కూడా కంప్లీట్ చేసుకుందాం. సో ఇది ఇంపార్టెంట్, బట్ యూజువల్గా మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఏంటి అంటే డండర్ మెథడ్స్. యూజువల్గా దీన్ని మనం స్పెషల్ మెథడ్స్ అనొచ్చు, లేదు అంటే మ్యాజికల్ మెథడ్స్ అనొచ్చు. సో దీని రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అంటే, ఒక నేమ్ ముందు వెనక ఆర్ బిగినింగ్ ఎండ్కి $_ ఉంటే దాన్ని మనం డండర్ మెథడ్స్ అని అంటాం ఆర్ స్పెషల్ మెథడ్స్ అని అంటాం. ఓకే, సో ఎగ్జాంపుల్గా ఇనిట్ మెథడ్ మనకి బాగా ఐడియా ఉంది కదా. సో ఇనిట్ ముందు వెనుక మనకి $_ ఉంటాయి. సో ఇది ఒక డండర్ మెథడ్ మాట. సో ఇలాంటివి ఇంకా చాలా డండర్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. సో అవి ఎగ్జాంపుల్స్తో చూద్దాం మనం. సో ఈ డండర్ మెథడ్స్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే, ఫర్ సపోజ్ మన క్లాస్ యొక్క బిహేవియర్ని మనం కస్టమైజ్ చేసుకోవాలి అనుకుంటే, బై ఇంటరాక్టింగ్ విత్ దీస్ డండర్ మెథడ్స్ మనం ఈజీగా కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అది ఎలానో ఎగ్జాంపుల్స్తో చూద్దాం, మనకి క్లియర్గా ఉంటుంది. ఓకేనా, లెట్ స్టార్ట్. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకుందాం, x=4. ఓకే, సో ఇప్పుడు మనం దీని టైప్ని మనం ప్రింట్ చేయాలి అనుకోండి. ప్రింట్ టైప్ ఆఫ్ అన్ ఎక్స్ ఇస్తే మనకి ఏమొచ్చింది, క్లాస్ ఇంట్. అంటే ఈ ఎక్స్ అనేది ఇంటిజర్ యొక్క క్లాస్ మాట, రైట్. సో ఇప్పుడు మనకి ఎవ్రీ క్లాస్కి, బిల్ట్ ఇన్ క్లాస్కి మనకి కొన్ని స్పెషల్ మెథడ్స్ ఉన్నాయి. సో అవి మనం ఫైండ్ చేయాలి అనుకుంటే యూజింగ్ దిస్ dir మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. సో ఇప్పుడు క్లాస్ నేమ్ ఏంటి, ఇంట్ కదా. సో dir ఆఫ్ ఇంట్ అని ఇస్తే చూసారా ఎన్ని వచ్చాయో. సో ఇవన్నీ కూడా స్పెషల్ మెథడ్స్ చూసారా, అండ్, ఆర్, లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్స్ టు, లెస్ దాన్, ఈక్వల్స్ టు. సో ఇవన్నీ కూడా స్పెషల్ మెథడ్స్. ఇవన్నీ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు మనకి నచ్చినట్టు, రైట్. సో ఫర్ సపోజ్ నేను ఇక్కడ str ఇచ్చామనుకోండి. సో ఈ strలో కూడా ఇవన్నీ ఉన్నాయి, లైక్ ఇవన్నీ స్పెషల్ మెథడ్స్. ఓకే, నాట్ ఓన్లీ str, మనం బూల్ అని ఇవ్వచ్చు చూసారా, బూల్, ఫ్లోట్, లిస్ట్, ఎవ్రీథింగ్. అన్నిటికీ మనకి స్పెషల్ మెథడ్స్ ఉన్నాయి. ఈవెన్ ఇట్ ఈస్ అర్థమెటిక్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, ఎనీథింగ్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. ఏంటి, క్లాస్ పర్సన్ డెఫ్ ఇనిట్. సో మీకు ఇది బాగా తెలుసు కదా, ఇనిట్ స్పెషల్ మెథడ్. దీంట్లో మనం ఒక సెల్ఫ్ అని ఇచ్చేద్దాం, అలానే ఒక పారామీటర్ పాస్ చేద్దాం, నేమ్ అని. అండ్ సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్. ఓకే, క్లాస్ని క్రియేట్ చేసేస్తాం. సో ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేద్దాం. సో మీకు ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు కదా, వెన్ ఎవర్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్ దిస్ ఇనిట్ మెథడ్ విల్ కాల్ ఆటోమేటికలీ, రైట్. సో ఈ మెథడ్ అనేది ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. ఇక్కడ నేను వాల్యూ పాస్ చేయడం మర్చిపోయా. ఓకే, సో ఇది ఆటోమేటిక్గా కాల్ అయింది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ p.name అని ఇచ్చామనుకోండి, జాన్ అని వచ్చేసింది, రైట్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ ఇక్కడ x= హలో జాన్ సంథింగ్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ ప్రింట్ ఆఫ్ అన్ ఎక్స్ ఇస్తే మనకి ఏమొస్తుంది, దాంట్లో ఉన్న వాల్యూ, రైట్, హలో జాన్ అని. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నాను అంటే, మన క్లాస్లో కూడా యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్ నేను జస్ట్ ప్రింట్ చేయాలి అని అనుకుంటున్నాను. లైక్ నాకు కూడా హలో జాన్ అని రావాలి, లేదంటే జాన్ అని రావాలి, సంథింగ్. ఓకే, సో ఇక్కడ నేను ప్రింట్ p అని ఇవ్వగానే మనకి ఏమొచ్చింది, ఒక ఆబ్జెక్ట్ యొక్క లొకేషన్ వచ్చింది, రైట్. సో ఈ ఆబ్జెక్ట్ లొకేషన్ ఎక్కడిది. సో ఇక్కడ నేను ఇందాక మీకు చెప్పినట్టు dir ఆఫ్ మెథడ్ ఇంటిజర్ ఇచ్చినప్పుడు కొన్ని మనకి స్పెషల్ మెథడ్స్ ఉన్నాయి కదా చాలా. మనకి ఈ క్లాస్కి కూడా కొన్ని స్పెషల్ మెథడ్స్ ఆర్ డండర్ మెథడ్స్ ఉన్నాయి. సో మీకు పేరెంట్ క్లాస్, సబ్ క్లాస్ ఐడియా ఉంది కదా. సో సబ్ క్లాస్లో మనం పేరెంట్ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంటే, పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ కూడా మనం సబ్ క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా ఇన్హెరిట్ అయిపోతాయి, రైట్. బట్ బై డిఫాల్ట్ ఎవ్రీ క్లాస్కి ఒక పేరెంట్ ఉంటుంది. ఏంటి అంటే ఆబ్జెక్ట్ అనే ఒక పేరెంట్. ఓకే, ఆబ్జెక్ట్ క్లాస్ అనే ఒక పేరెంట్. దాంట్లో కూడా కొన్ని స్పెషల్ మెథడ్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ క్లాస్లో. సో అవి మనం ఒకవేళ ఫైండ్ చేయాలి అనుకుంటే యూజింగ్ సేమ్ ఇందాకలాగే dir ఆఫ్ దిస్ క్లాస్ నేమ్ మనం ఇక్కడ ఇస్తే చూసారా, ఇవి అన్నీ కూడా స్పెషల్ మెథడ్స్, ఈ క్లాస్కి ఒక స్పెషల్ మెథడ్స్. అండ్ మీరు ఇక్కడ చూస్తే దేర్ ఈజ్ ఏ స్ట్రింగ్ మెథడ్ ఆల్సో, చూసారా, str. ఓకేనా, సో ఇప్పుడు మనం ఓన్గా స్ట్రింగ్ మెథడ్ని మనం డిఫైన్ చేద్దాం క్లాస్లో. డెఫ్ str, ఓకే, సెల్ఫ్. ఇక్కడ నేను జస్ట్ రిటర్న్ చేస్తున్నాను. ఏం రిటర్న్ చేస్తున్నాను, ఐ వాంట్ మై నేమ్ ఈస్ అని చెప్పి నేనేమి ఇస్తే అది నాకు రావాలి. సెల్ఫ్ డాట్
నేమ్. ఓకే. ముందు ఇక్కడ ఫార్మాట్ పెట్టేద్దాం. ఎఫ్. ఓకే. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశాననుకోండి, ఇప్పుడు నేను జస్ట్ ప్రింట్ పి అని ఇవ్వగానే చూసారా, మై నేమ్ ఈజ్ జాన్. సో ఈ ప్రింట్ ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా ఈ స్ట్రింగ్ అనే స్పెషల్ మెథడ్ని కాల్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఈ విధంగా మనకి నచ్చినట్టు మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇక్కడ ప్రింట్ పి ప్లస్ విల్లీ ఇంకొక నేమ్ని నేను యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను. ఓకే. నాకు ఆబ్వియస్లీ ఏమొస్తుంది, అన్సపోర్టెడ్ ఆపరెంట్ టైప్ ఫర్ ప్లస్ ఫర్ పర్సన్ అండ్ ఎస్టీఆర్ అని వచ్చింది. రైట్. ఈ ఆబ్జెక్ట్కి మనం స్ట్రింగ్ని యాడ్ చేయలేమని, బట్ దీన్ని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే యూజింగ్ దిస్ యాడ్ మెథడ్. యాడ్. ఓకే. సెల్ఫ్ రిటర్న్. ఓకే. మై నేమ్ ఈజ్, అండ్ ఇక్కడ మనం ఇంకొకటి కూడా తీసుకోవాలి కదా, ఫర్ సపోజ్ అదర్ అని తీసుకుందాం. ఓకేనా, అదర్. ఓకేనా. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూసారా, మై నేమ్ ఈజ్ జాన్ విల్లీ అని వచ్చేసింది. సో ఇలా మనం మనకి నచ్చినట్టు యూజింగ్ దీస్ స్పెషల్ మెథడ్స్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ నాకు ఇక్కడ యాడ్ ఆపరేటర్ చెప్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏంటి అంటే, మీరు నా లాస్ట్ వీడియోస్ మీరు ఫాలో అవుతూ ఉంటే నేను ఆపరేటర్ ఓవర్లోడింగ్ మీద చెప్పాను కదా. సో ఆపరేటర్ ఓవర్లోడింగ్లో 2 ఆబ్జెక్ట్స్ని మనం యాడ్ చేయొచ్చా లేదా అని అడిగాము. సో యూజింగ్ దిస్ యాడ్ స్పెషల్ మెథడ్ మనం ఒక ప్రోగ్రామ్ రాసాం కదా. సో మీరు అది చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి, సో దట్ మీకు ఇంకా క్లియర్గా ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా. అండ్ మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలి అనుకుంటే, ఫర్ సపోజ్ Li ఈక్వల్స్ టు 1, 2, 3, 4 అనే ఒక లిస్ట్ తీసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు నేను లెంత్ ఆఫ్ Li అని ఇచ్చామనుకోండి, ఏమొచ్చింది 4. ఇప్పుడు నాకు కూడా ఇక్కడ లెంత్ ఆఫ్ పి అని ఇస్తే నాకు లెంత్ రావాలి. సో ఇక్కడ ఏమొచ్చింది ఎర్రర్, ఆబ్జెక్ట్ ఆఫ్ టైప్ పర్సన్ హ్యాస్ నో లెంత్. నో ఇష్యూస్, మనం డిఫైన్ చేసుకుందాం. డెఫ్ len. ఓకే. సెల్ఫ్ రిటర్న్ లెంత్ ఆఫ్ సెల్ఫ్ డాట్ నేమ్. ఓకే. చూసారా, 4 అని వచ్చేసింది. సో ఇలా మనకి నచ్చినట్టు మన క్లాస్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో అర్థమైందంటే టెర్నరీ మెథడ్స్ ఆర్ స్పెషల్ మెథడ్స్ ఆర్ మ్యాజికల్ మెథడ్స్ అంటే ఏంటో. అండ్ మీకోసం ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను. ఆల్రెడీ నేను డిఫైన్ చేసి పెట్టుకున్నాను, జస్ట్ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక మై లిస్ట్ అనే క్లాస్ తీసుకున్నాం. దీంట్లో ఇనిట్ అనే స్పెషల్ మెథడ్, అలానే గెట్ ఐటమ్, సెట్ ఐటమ్ అండ్ డిలీట్ ఐటమ్ అనే ఒక స్పెషల్ మెథడ్స్ ఇచ్చేసాం. సో యూజింగ్ స్క్వేర్ బ్రేసెస్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో మనం ఎలా లిస్ట్లో మనం ఐటమ్స్ని యాక్సెస్ చేసుకుంటాం, అలా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మై లిస్ట్ ఆఫ్ 2 అని ఇచ్చాను అనుకోండి, 3 అని వచ్చింది. ఎందుకంటే 0, 1, 2 కదా, 3 అని వచ్చేసింది. సో ఇప్పుడు ఇది ఇలా నేను మై లిస్ట్ ఆఫ్ 2 అని ఇస్తే ఏది కాల్ అయింది అంటే ఈ గెట్ ఐటమ్ అనే మెథడ్ మనకి కాల్ అయ్యింది అనమాట. ఓకే. ఫర్ సపోజ్ మై లిస్ట్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 4, నేను వాల్యూని చేంజ్ చేశాను. ఇప్పుడు ఏ మెథడ్ కాల్ అయింది, ఈ సెట్ ఐటమ్ అనే మెథడ్ కాల్ అయింది. రైట్. సో ఇప్పుడు మనం మై లిస్ట్ని ప్రింట్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం మై లిస్ట్ డాట్ ఐటమ్స్ని ప్రింట్ చేసి చూద్దాం. చూసారా, 1, 2, 4 అని వచ్చేసింది. అంటే మనం ఈ 3ని మనం చేంజ్ చేసాం 4 అని. అదే మనం వాల్యూస్ని డిలీట్ కూడా చేయొచ్చు. అది ఏంటి అంటే డిలీట్ మై లిస్ట్ ఆఫ్ 2. ఓకే. డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఈ డిఎల్ ఐటమ్ అనే స్పెషల్ మెథడ్ మనకి కాల్ అయ్యిందన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మనం ప్రింట్ చేసి చూద్దాం. చూసారా, డిలీట్ అయిపోయింది 1, 2. సో ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ స్పెషల్ మెథడ్స్ని. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తాను చూడండి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ మెథడ్స్ని మనం రీసోర్స్ మేనేజ్మెంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇంకా ఈ ఫైల్ కాన్సెప్ట్ మనకు చెప్పలేదు. యూజువల్గా మనం ఏదైనా ఫైల్లో రీడ్ అండ్ రైట్ ఆపరేషన్ చేసినా కూడా ఒకసారి ఫైల్ ఓపెన్ చేసి తర్వాత మనం క్లోజ్ చేయాలన్నమాట. ఓకే. తప్పనిసరిగా మనం ఆ ఫైల్ని క్లోజ్ చేయాలి. సో సమ్ టైమ్స్ మనం మర్చిపోతాం కాబట్టి, సో ఇలా మనం ఇలాంటి మెథడ్స్ని ఇక్కడ చూసారా, ఎగ్జిట్ అనే మెథడ్ ఇచ్చేసాను.
సో యూజింగ్ దిస్ మెథడ్ ఆ ఫైల్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుందన్నమాట. ఎందుకంటే మనం దీన్ని స్పెసిఫిక్గా మనం పిలవక్కర్లే కదా ఈ డండర్ మెథడ్స్ని. సో మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడే అది ఆటోమేటిక్గా కాల్ అవుతాయి, రైట్? సో ఇప్పుడు నేను ఇక్కడికి ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి. సో మీకు ఇక్కడ ఏం అవుట్పుట్ కనిపించదు. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఎగ్జాంపుల్ అనే ఒక ఫైల్ క్రియేట్ అయ్యి దాంట్లో ఈ హెలో వరల్డ్ అని రైట్ అవుతుంది అనమాట. అండ్ ఫైల్ కూడా ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. సో అది మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారా example.txt అని. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తే చూసారా హెలో వరల్డ్ అనే ఒక నాకు ఫైల్ క్రియేట్ అయిందన్నమాట. ఓకేనా? సో ఈ ఫైల్ని మనం ఆటోమేటిక్గా క్లోజ్ కూడా చేయాలి ఓపెన్ చేసిన తర్వాత. ఓకే, సో ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట. సో మీకు అసలు కాన్సెప్ట్ అర్థమైందా? డండర్ మెథడ్స్ అంటే ఎందుకు మనం యూజ్ చేయొచ్చు, ఎందుకు యూజ్ చేయాలా అనేది. సో ఇప్పుడు మీకు ఒక టాస్క్ అనమాట. మీరు కూడా మీ ఓన్గా ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసి దాంట్లో ఈ డండర్ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయండి. సో ఇంప్లిమెంట్ చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? సో ఐఎమ్ హ్యాపీ టు సీ ఆల్ ద కామెంట్స్. ఓకేనా? సో ఐ హోప్ మీకు ఈ డండర్ మెథడ్స్ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? అలానే నా ఈ కంటెంట్ నచ్చితే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. ఓకేనా? సీ యూ నెక్స్ట్ వీడియోస్. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.